హాయ్ హలో వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈరోజు మన ముందున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ బీసీసీఐ కామెంటేటర్ చంద్రశేఖర్ సార్ గారు. నమస్తే సార్. నమస్తే తరుణ్. సార్ ముంబై టీంని స్టార్టింగ్లో చూస్తే చాలా స్ట్రాంగెస్ట్ టీం అని అనిపించింది, అది బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా. కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం చాలా ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఫ్రమ్ డే వన్ మ్యాచ్ నుంచి. ఎందుకంటారు సార్? ఒక రకంగా క్యాప్టెన్సీ మార్పేమో అనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక డెఫినెట్గానే క్యాప్టెన్సీ మార్పు. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్ టీంలో ఉండగా ఇంకొకళ్ళని క్యాప్టెన్గా యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది అంత తొందరగా అటు అభిమానులకి డైజెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఈవెన్ యాక్చువల్గా ఫర్ దట్ మ్యాటర్ టీంలో ఉండేటువంటి ప్లేయర్స్ కూడా అది అంత డైజెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. సో అదే ప్రధానమైనటువంటి కారణంగా కనబడుతోంది. అంటే అఫ్కోర్స్ ఆ టైంలో తరుణ్ అడగచ్చు కాక మరి చెన్నైలో క్యాప్టెన్సీ మార్పులు జరిగినాయి కదా అని. సో ఇక్కడ గమనించాల్సినటువంటిది ధోని స్వయంగా నేను క్యాప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను, ఫలానా అతన్ని జడేజా విషయమైనా అంతే కావచ్చు, లేకపోతే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ విషయమైనా కానీ ధోని స్వయంగా ఆ నేముల్ని సజెస్ట్ చేసినటువంటిది. సో ధోని రికమెండ్ చేశాడు కాబట్టి ఫ్యాన్స్ కానీ ప్లేయర్స్ కానీ యాక్సెప్ట్ చేశారు. బట్ అప్పటికీ జడేజాని యాక్సెప్ట్ చేయలేక చెన్నై పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది బిఫోర్ లాస్ట్ ఇయర్ మనం అందరం చూసినటువంటిది. సో అందుకనే తిరిగి లాస్ట్ ఇయర్ ధోనినే క్యాప్టెన్సీ చేయాల్సి వచ్చింది. సో అందుకని రోహిత్ శర్మ తనంతట తను ఇంకొక జనరేషన్ని తయారు చేయాలి ముంబై ఇండియన్స్కి, నేను ఆల్రెడీ 36 కాబట్టి ఇంకెక్కువ ఆడలేను. సో ఒక స్ట్రాంగ్ టీం ముంబై ఇండియన్స్, దానికి నెక్స్ట్ జనరేషన్ క్యాప్టెన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా అయితే కనుక ధోని ఈవెన్ ఆస్ట్రేలియా సిరీస్లో అప్పటికప్పుడు కోహ్లీని క్యాప్టెన్గా అనౌన్స్ చేసి ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా తయారు చేశాడు కోహ్లీని. సో ఆ రకమైనటువంటిది అంటే ముందే ప్లేయర్స్ని ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రోహిత్ శర్మ ఆ విషయం చేయలేదు. సో అంటే రోహిత్కి నిజంగానే క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవటం ఇష్టమా కాదా అనేటువంటిది సొంత టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్కే అనుమానం అనేటువంటిది. సరే అభిమానులు ఎట్లాగో కూడా యాక్సెప్ట్ చేయలేరు, రిసీవ్ చేసుకోలేరు, ఎందుకంటే కంపారిజన్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు కంపారిజన్లో ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు అట్లీస్ట్ చెన్నై ఎందుకు సక్సెస్ అవుతోంది రీజన్ ఏంటంటే ఇఫ్ యూ కంపేర్ ఇట్, ధోనికి కూల్ క్యాప్టెన్ అనేటువంటి పేరు ఉంది. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా కూల్గానే ఉంటాడు, క్వైట్ అండ్ కామ్. సో ఆ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ని కంపేర్ చేసుకున్నప్పుడు ప్లేయర్స్ కానీ అభిమానులు కానీ న్యాచురల్గానే ఇద్దరిలోనూ పెద్ద తేడా లేదు కదా, ఎస్ మేము కూడా ఇంకొక కూల్ ప్లేయర్ని చూస్తున్నామని రుతురాజ్ని యాక్సెప్ట్ చేయగలిగారు ప్లేయర్స్. బట్ అదే ఇఫ్ యూ కంపేర్ ఇట్ రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఈజ్ వెరీ యారగెంట్, యాటిట్యూడ్ ప్రాబ్లం అనేటువంటిది ఉందని మన అందరికీ తెలిసినటువంటిది. వేరే రోహిత్ శర్మ ఎప్పుడు కూడా తన యొక్క యారగెన్స్ని కానీ తన యొక్క కోపాన్ని ప్లేయర్ మీద చూపించడు. ఎప్పుడు క్రూషియల్ టైంలో క్యాచ్ వదిలేసినప్పుడు ఏదో క్యాప్ని ఇలా తీసేటువంటి ఆ ఒక్క ఫర్ ఆఫ్ ది మూమెంట్ అనేటువంటిదే కానీ ఆ తర్వాత చాలా చక్కగా అతను చేస్తూ ఉంటాడు. సో ఈ కంపారిజన్ కూడా ప్లేయర్స్కి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే క్యాచెస్ డ్రాప్ చేయడం కానీ లేకపోతే మిస్ఫీల్డింగ్ చేయడం అనేటువంటిది ఇదంతా కూడా అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. సో అలాంటప్పుడు హార్దిక్ పాండ్యా ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాడు, ప్లేయర్లను ఏ రకంగా చూస్తున్నాడు, ఒక రకమైనటువంటి ఆ సీరియస్నెస్ తోటి చూడటం ఉంటుంది. సో దాన్ని జనరల్గానే అందరూ కూడా వాళ్ళ దేశాలకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి టాప్ ప్లేయర్సే ఉంటారు. సో అలాంటి వాళ్ళను హ్యాండిల్ చేయాలి అంటే డెఫినెట్గానే ఒక కూల్ మైండ్ అనేటువంటిది ఉండాలి. హార్దిక్ పాండ్యాలో అది లేకపోవటం. సో ఈ కంపారిజన్స్ చూసినప్పుడు డెఫినెట్గానే క్యాప్టెన్ని ఇంకా అందరూ యాక్సెప్ట్ చేయలేదేమో అనేటువంటిది. సొంత ముంబైలోనే వాంఖెడేలోనే హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే యాక్సెప్ట్ చేయలేనప్పుడు మనకి ఇది క్లియర్ ఎవిడెన్స్. సో అదొకటి వస్తుంది. ఆ తర్వాత క్యాప్టెన్గా హార్దిక్ పాండ్యా కూడా చాలా స్ట్రాటజికల్ మిస్టేక్స్ని చేస్తూ ఉన్నాడు. సపోజ్ బుమ్రా లాంటి ఒక స్ట్రైక్ బౌలర్ ఉండగా ఫస్ట్ ఓవర్ తనేయాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ చెన్నై తోటి జరిగినటువంటి మ్యాచ్లు చూస్తే కనుక లాస్ట్ ఓవర్ తనవేయటం అనేటువంటిది, లాస్ట్ ఓవర్ తను ఎందుకు వేయకూడదు అనే క్వశ్చన్ వేయచ్చు కాక తరుణ్. రీజన్ ఏంటి అంటే కనుక ఒకవేళ ఆ టైంలో వికెట్ పడేట్లయితే నెక్స్ట్ ఎవరు వస్తారు, ధోని వస్తాడు. ధోని ఏ రకమైనటువంటి ధనాధన్ బ్యాటింగ్ చేస్తాడో లాస్ట్ 10 balls లేకపోతే అట్లీస్ట్ 6-10 balls ఎట్లా చేస్తాడనేటువంటిది మా అందరికీ తెలిసినటువంటిది. సో కాబట్టి బీయింగ్ ఏ క్యాప్టెన్, ఒక బౌలర్వి కాదు ఒక క్యాప్టెన్వి, ఒక క్యాప్టెన్గా నీకు ఐడియా ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ కనుక వికెట్ పడేట్లయితే ఓవర్లో నెక్స్ట్ వచ్చేది ఎవరు, సో దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి. సో కాబట్టి అలాంటప్పుడు ఎలాంటి బౌలర్ని మనం ఆపరేషన్లోకి తేవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి అది లేకుండా తనేదో వేసేసి బౌలింగ్ వేసేసి లాస్ట్ 4 balls 20 runs కొట్టేశాడు ధోని, అక్కడే ఓడిపోయింది ముంబై. సో ఈ రకమైనటువంటి టాక్టికల్ మిస్టేక్స్ చాలా చేస్తూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. ప్లస్ ఈవెన్ ఆఫ్ కోర్స్ అదే అనేటువంటిది వాళ్ళ యొక్క ప్లేయర్లను కూడా సరిగా ఉపయోగించుకోలేకపోవడం. ఇంకొకటి ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ 3 matchesకి అందుబాటులో లేకపోవడం అనేటువంటిది కూడా వాళ్ళకి ఇది. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ నుంచే సూర్యకుమార్ యాదవ్ ఉన్నట్లయితే కనుక టీంలో ఉన్నట్లయితే 11లో ఆటోమేటిక్గా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉండేది. సో అప్పుడు ఆ బ్యాలెన్సింగ్ అనేటువంటిది కుదురుతుంది. ఎప్పుడైతే స్కై ఫస్ట్ 3 matchesకి అందుబాటులోకి రాలేకపోయాడో
ఆటోమేటిక్గానే ఆ బ్యాలెన్సింగ్ అనేటువంటి తప్పింది. సో కాబట్టి వాళ్ళ ప్రారంభం అనేటువంటిది పరాజయాలతోటి మొదలైంది అక్కడ. ఒక్కసారి వరుసగా ఓడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం అనేటువంటిది చాలా కష్టం. అఫ్ కోర్స్ ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఈవెన్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫేస్ చేశారు. బట్ వరుసగా బ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా రోహిత్ శర్మ ఆటోమేటిక్గా అంటే అక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే కార్తికేయ లాంటి ఒక అద్భుతమైనటువంటి స్పిన్నర్ని తీసుకుని వచ్చి ఆ తర్వాత విజయాలను అందుకున్నాడు. బట్ అదే కుమార్ కార్తికేయ ఇప్పుడు కూడా ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా అతనికి ఆడేటువంటి అవకాశాన్ని ఇవ్వట్లేదు పాండ్యా. ఈవెన్ యూ టేక్ పీయూష్ చావ్లా లాంటి సీనియర్ బౌలర్ని ఫస్ట్ 6 మ్యాచెస్కి ఎందుకు కూర్చోబెట్టావు నువ్వు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సో ఈ రకమైనటువంటి టాక్టికల్ మిస్టేక్స్ చాలా చేస్తూ ఉన్నాడు. ప్లస్ టిమ్ డేవిడ్ లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ని పెట్టుకొని అతన్ని డౌన్ ది ఆర్డర్ పంపి నువ్వు ముందుకు రావటం ఏంటి? యు ఆర్ ద క్యాప్టెన్ అండ్ యాక్చువల్లీ ఈవెన్ బీసీసీ ఏం చూస్తోంది, నెంబర్ 7 నెంబర్ 8 వచ్చి అద్భుతమైనటువంటి హార్డ్ హిట్టింగ్ ఇది బ్యాంగ్ చేయగలిగినటువంటి ఆటగాడు హార్దిక్ పాండ్యా అనే దాంతో ఈవెన్ T20 వరల్డ్ కప్కి హార్దిక్ పాండ్యా సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి రీజన్ ఏంటంటే నెంబర్ 4 to నెంబర్ 7 ఎట్ ఎనీ పొజిషన్ హీ కెన్ బ్యాట్ అనేటువంటిది. సో దాన్ని అంటే బీసీసీఐ సెలెక్టర్లే నిన్ను ఆ రకమైనటువంటి యాంగిల్లో చూస్తున్నప్పుడు నీకు నువ్వేదో ప్రమోట్ చేసుకొని కొత్తగా ప్రూవ్ చేసుకుందాం అనేటువంటి తాపత్రయం ఎందుకు? సో టిమ్ డేవిడ్ని ఎప్పుడైతే నువ్వు డౌన్ ది ఆర్డర్ పంపించావో ఈజ్ నెంబర్ 1 విన్నింగ్ ప్లేయర్ ఫర్ ఆస్ట్రేలియా. సో అలాంటి ఆటగాడికి నువ్వు ఏ రకమైనటువంటి రెస్పెక్ట్ ఇచ్చావు, ఆటోమేటిక్గా బ్యాక్ ఆఫ్ ది మైండ్ టిమ్ డేవిడ్కి అది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇట్లాంటి కారణాలు డైరెక్ట్గా పైకి కనపడకపోవచ్చు కాక, బట్ అండర్లైన్ ఆటోమేటిక్గా ఈ రకమైనటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. సో అందుకని క్రికెట్ ఈజ్ ఏ టీమ్ గేమ్, ఏదో ఇండివిజువల్ స్పర్ధ కాదు ఇది. టెన్నిసో లేకపోతే బ్యాడ్మింటనో చెస్ లాంటిది ఇంట్లో కూర్చొని ఆడేటువంటిది ఇది కాదు. ఇట్ ఈస్ ఏ టీమ్ గేమ్. సో 11 మంది కలిసి ఆడితేనే ఆటోమేటిక్గా ఈవెన్ ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వాడికి 5 వికెట్లు వచ్చినాయి ఒక బౌలర్కి అంటే అర్థం ఏంటి? ఆ 5గురికి క్యాచ్లు పడితేనే అతనికి 5 వికెట్లు వచ్చాయి. ఈవెన్ యాక్చువల్గా 100 రన్స్ సెంచరీ చేశాడు అంటే ఇంకొక ఎండ్లో ఇంకో బ్యాట్స్మెన్ వాడికి కావాల్సినటువంటి రన్స్ తీస్తేనే కదా వచ్చేటువంటిది. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ టీమ్ గేమ్. అలాంటి టీమ్ గేమ్లో టీం మొత్తాన్ని కలుపుకొని వెళ్ళేటువంటి తత్వం లేకపోవడం వల్ల పాండ్యా ఈ రకమైనటువంటిది. పాండ్యా రిజల్ట్ని చూస్తున్నాడంటే బై డిఫాల్ట్ టీం కూడా ఆ రకమైనటువంటి దీన్ని చూస్తూ ఉంది. సార్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? హార్దిక్ పాండ్యా చెప్తేనే వచ్చారా? తరుణ్ సహజంగానే ఒక డెసిషన్ తీసుకుంటే కనుక దానికి సపోర్టింగ్ స్టాఫ్ అంటే కోచింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో హెడ్ కోచ్ అలాగనే బ్యాటింగ్ కోచ్ ఇప్పుడు ఐపీఎల్ వచ్చేటప్పటికి ఏకంగా టీం మెంటరు రకరకాల పొజిషన్స్ ఉంటూ ఉన్నాయి. సో జనరల్గా ఇవన్నీ కూడా జాయింట్ డెసిషన్స్గానే ఉంటాయి. బట్ ఒకవేళ క్యాప్టెన్గా ఎట్లా జరుగుతుంది అంటే ఒకవేళ క్యాప్టెన్ కనుక మొట్టమొదట ప్లేయింగ్ 11ని తయారు చేసేటప్పుడు కోచ్ అండ్ క్యాప్టెన్ కలిసి ప్లేయింగ్ 11ని తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ వికెట్ యొక్క బిహేవియర్ ఎలా ఉండబోతోంది, అలాగనే అపోనెంట్ ఎవరు, వాళ్ళ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వీటన్నిటిని జనరల్గా బేరీజ్ వేసుకుంటూ ఒకవేళ అపోజిషన్లో కనుక ఒకవేళ స్పిన్ స్ట్రాంగ్ ఉంటే మన దాంట్లో స్పిన్ ఆడగలిగినటువంటి ఆటగాడు ఎవరు, వాళ్ళ దాంట్లో పేస్ స్ట్రాంగ్ ఉంటే కనుక పేస్ ఆడగలిగినటువంటి వాళ్ళు ఎవరు, వికెట్ ఎలా ఉంటుంది. సో జనరల్గా వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటూనే ఫైనల్ 11 అనేటువంటి తయారు చేసుకుంటారు. సో అక్కడ ఒక్కటే పాండ్యా అనే నిర్ణయం తీసుకున్నాడని చెప్పలేము. కాకపోతే ద ఫైనల్ సే విల్ బి క్యాప్టెన్స్. క్యాప్టెన్ ఒకవేళ అలా కాదు రోహిత్ని నేను ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకుంటున్నాను ఈ మ్యాచ్కి అంటే కనుక జనరల్గానే రెస్పెక్ట్ ఇచ్చి ప్రోటోకాల్ అది. సో దట్ ఈస్ ఏ ప్రోటోకాల్ ఇచ్చి యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ రకంగా నేను పాండ్యా యొక్క హ్యాండ్ గ్యారంటీగానే ఉంటుంది రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా తేవడానికి. ఒక్కటి దాన్ని మనం అంటే జస్టిఫై చేసుకునేలా చూడాలి అంటే సహజంగానే ఇప్పటిదాకా మనం గమనిస్తే కనుక ఇంపాక్ట్ ప్లేయర్లు ఎప్పుడూ కూడా సహజంగానే బ్యాటింగ్ ఇదిలోనే ఉన్నారు. అంటే బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు, కానీ ఒక బౌలరు సుయాష్ శర్మ లాంటి ఒకళ్ళిద్దరు లేకపోతే కనుక స్వప్నిల్ సింగ్ లాంటి బౌలరు వీళ్ళు తప్ప నీకు యాక్చువల్గా ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్స్మెన్లే ఎక్కువ వస్తున్నారు. అటు శశాంక్ సింగ్ కావచ్చు లేకపోతే శివం దూబే కావచ్చు, యూ నేమ్ ఎనీ టీమ్. అంటే రోహిత్ శర్మ సీనియర్ కదా సార్ ఇండియన్ టీంలో, ఆయన నెంబర్ 1 బ్యాట్స్మెన్ కాబట్టి మరి ముంబైలో ఎందుకు అలా ఇంపాక్ట్గా తీసుకొచ్చారని అదే అనేది. ఎట్లాగో బ్యాట్స్మెన్నే ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు కాబట్టి రోహిత్ శర్మ ఈజ్ ఎ ప్యూర్లీ బ్యాట్స్మెన్. ఇంకొకటి ఏంటి అంటే కొంచెం రోహిత్ శర్మ ఫీల్డింగ్లో కొద్దిగా ఇదవుతాడు. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత అతన్ని ఏకంగా 30 yard సర్కిల్ బయటే పెట్టుకున్నారు. రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ధోని క్యాప్టెన్సీలో ఆడినా కానీ లేకపోతే కోహ్లీ క్యాప్టెన్సీలో ఇండియాకి ఆడినప్పుడు కూడా రోహిత్ శర్మను ఎప్పుడు కూడా 30 yard సర్కిల్ బయట ఫీల్డింగ్ చేయించినటువంటి ఇది లేదు. సో అలాంటిది ఒక్కసారిగా అతన్ని అట్లాగా బయట చేయటం, రోహిత్ శర్మ కొంచెం డైవ్ చేస్తూ బాల్ నాపడం అనేది కొంచెం ఇబ్బంది అయినటువంటి. సో బ్యాట్స్మెన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అంటే ఒక ప్లేయర్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకునే
క్యాప్టెన్సీ అనేటువంటి చేయాలి, వాళ్ళ యొక్క ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చేయాలి. తరుణ్ క్యాప్టెన్సీ అంటే టేకింగ్ అన్ అప్రాప్రియేట్ డెసిషన్ ఎట్ అన్ అప్రాప్రియేట్ టైం. సో కాబట్టి ప్లేయర్లో ఎవరు ఎక్కడ ఉపయోగపడతారు అనేటువంటి దాన్ని సరిగ్గా గుర్తించి ఉపయోగించుకుంటేనే క్యాప్టెన్ గా సక్సెస్ అవుతూ ఉంటాడు. సో అందుకని అది ఆ ఉద్దేశంతో ఒక బౌలర్ని ఫస్ట్ వాడుకొని, ఎందుకంటే ఎట్లాగూ వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ చేశారు. సో కాబట్టి ఒక బౌలర్ని వాడుకొని ఆ తర్వాత ఇచ్చేద్దాం అనేటువంటిది వాళ్ళకి అయ్యి ఉండొచ్చు కాక. బట్ అది కొంచెం ఫ్యాన్స్ డైజెస్ట్ చేసి అసలే కోపం మీద ఉన్నారు పాండ్యా క్యాప్టెన్సీ మీద. సో దానికి తోటి ఇది ఏమవుతోంది అంటే యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అన్నట్టుగా కొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అవుతుంది ఇది. సార్ ఇంకోటి ఏంటంటే ముంబైలో టీంలోనే 2 టీమ్స్గా విడిపోయారు అనే టాక్స్ వస్తున్నాయి సార్. ముంబై ఇండియన్స్ అనే కాదు, ఎక్కడైనా కానీ జనరల్గానే అది ఉంటుంది. కొంచెము లైక్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులోనూ అదే చెప్పేటువంటిది. ఇప్పుడు ముందే టీం మీటింగ్ పెట్టి ప్లేయర్స్ అందరినీ కన్విన్స్ చేసి రోహిత్ శర్మ, ఇక్కడ పాండ్యా కాదు, టీం మేనేజ్మెంట్ కాదు, రోహిత్ శర్మ ఎలా అయితే కనుక ధోని చేశాడో అలాగా ఒకసారి ఆ 20 మంది ప్లేయర్స్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఇది రీజను, ఈ కారణంతో నేను ఒకటి లేకపోతే నేషనల్ డ్యూటీస్ ఈవెన్ వరల్డ్ కప్కి నేనే క్యాప్టెన్గా ఉంటూ ఉన్నాను ఇండియన్ టీంకి, ఎందుకంటే బీసీసీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి. సో కాబట్టి ఈ రకంగా నాకు మళ్ళీ అది అక్కడ ఒక ఒత్తిడి ఉంటుంది, దాని గురించి నేను గేమ్ ప్లాన్లో అంటే వేసుకోవాలి. సో ఈ ఐపీఎల్ని నేను కొంచెం రిలాక్సింగ్ మూడ్లో ఆడదలుచుకున్నాను టు ప్రిపేర్ మై సెల్ఫ్ వరల్డ్ కప్కి నేను తయారవడం కోసమని కొంచెం రిలాక్స్ అయ్యి ఈ ఐపీఎల్ని ఆడదలుచుకున్నాను నేను. సో అందుకని అదొకటి రీజను, ప్లస్ అట్లాగే ఫ్యూచర్కి కూడా పనికొస్తాడు, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. సో ఇంకో క్యాప్టెన్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో నేను ఉన్నాను. ఈవెన్ టీమ్ మేనేజ్మెంట్ దానికి ఒప్పుకుంది కాబట్టి పాండ్యా విల్ బి ది క్యాప్టెన్ అనేటువంటిది ఒక మాట కనుక చెప్పేసి ఉంటే టీమ్ మీటింగ్లో ప్లేయర్స్ అందరూ కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు ఫేస్ చేయడానికి. సో అది జరగకపోవడం అనేటువంటిది ఇక్కడ జరిగినటువంటి ఇబ్బంది ముంబై ఇండియన్స్కి. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారు కదా సార్, దీనివల్ల చాలా సఫర్ అవుతున్న ప్లేయర్స్ కొంతమంది బౌలర్స్ కూడా స్పిన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంపాక్ట్ వల్ల బ్యాట్స్మెన్ వచ్చేస్తున్నారు కాబట్టి చాలామంది స్పిన్నర్స్కి అవకాశాలు రావట్లేదు ఈ ఇంపాక్ట్ రూల్ వల్ల. ఎందుకు సార్ అట్లా? అది తీసేస్తే బాగుంటుందా, ఉంటే బాగుంటుందా సార్? ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఒకటి తరుణ్, అంటే నువ్వు చూసే యాంగిల్ వేరుండొచ్చు, నేను చూసే యాంగిల్ వేరుండొచ్చు. బట్ ఇఫ్ యూ లుక్ ద గేమ్ బియాండ్ ది గేమ్, బౌండరీ లోపల జరిగేటువంటి ఆట, ఈ రకమైనటువంటి గేమ్ ప్లాన్ స్ట్రాటజీస్ ఇవి కాకుండా ఇఫ్ యూ లుక్ బియాండ్ దట్, సహజంగానే అంటే లా ఏంటి, ఎంసీసీ లా, ద టీమ్ షుడ్ ఫీల్డ్ ఓన్లీ 11. అవును సార్, 11 కన్నా ఎక్కువ ఉండకూడదు అనేటువంటిది. బట్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఏమవుతుంది, 12 మంది ఆడుతూ. సో అంటే లాలోనే లేనటువంటి ఒక ప్రొవిజన్ని, ఒక క్వశ్చన్ని ఐపీఎల్ లాస్ట్ ఎడిషన్లో తీసుకుని వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ని ఇంట్రడ్యూస్ చేసిందే 2023లో, లాస్ట్ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల ఒక రకంగా ఉపయోగమే ఉంది. కాకపోతే ఏంటి అంటే ఆల్రౌండర్లు మిస్ అయిపోతున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల అనేటువంటి చర్చ ఒకటి నడుస్తోంది. ఒక యాంగిల్లో చూస్తే అది కరెక్ట్ అయి ఉండొచ్చు కాక, ఎందుకంటే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆ తర్వాత బౌలర్ వస్తూ ఉన్నాడు, బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన దాంట్లో చూస్తే కనుక నటరాజన్ వెళ్ళిపోతాడు, తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ ట్రావెల్స్ లాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఇది జరుగుతున్నటువంటిది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ చెన్నై కన్నా కానీ శివం దుబే ఎట్లాగూ చెన్నై అదే ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడుతూ ఉన్నాడు. సో దట్స్ ట్రూ. కానీ స్పిన్నర్లకు ఏదో అన్యాయం అయిపోతుంది అనేటువంటిది మాత్రం కాదు. అంటే ఆల్రౌండర్లకు ఇబ్బంది అవుతుంది, బౌలర్లకి ఇబ్బంది అవ్వట్లేదు. ఎందుకంటే స్పెషలిస్ట్ బౌలర్ వస్తున్నాడు, తన కోటా తను వేసేస్తున్నాడు. చహల్ని తీసుకో నువ్వు ఆర్ఆర్లో, తన కోటా 4 అవర్స్ వేస్తున్నాడు, హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు డగ్అవుట్లో. సో కాబట్టి ఈ రకంగా బౌలర్లు అంటే స్పెషలిస్ట్ బౌలర్లు ఎంజాయ్ చేస్తున్నారు, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంపాక్ట్ రూల్ వల్ల. వచ్చిన గొడవల్ల ఆల్రౌండర్లు లేకపోవడం మెయిన్ అది. సో కాబట్టి ఆ యాంగిల్లో బీసీసీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఐపీఎల్ ద్వారా కొత్త యంగ్స్టర్స్ పరిచయం అవుతున్నారు కదా సార్, మెయిన్గా వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు. అంటే ఐపీఎల్కి బీసీసీఐకి సంబంధం లేదు. బీసీసీఐ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. ద ఆర్గనైజేషన్ రన్నింగ్ బిహైండ్ ఐపీఎల్ ఇస్ బీసీసీఐ. బీసీసీఐ యొక్క మానసపుత్రికే ఇది. కానీ టీమ్ డెసిషన్స్ లేకపోతే కనుక ఏ ప్లేయర్ని కొనుక్కోవాలి, ఏ ప్లేయర్ని కొనుక్కోవద్దు, ఏంటి యంగ్స్టర్స్ని కొనుక్కోవాలా లేకపోతే కనుక సీనియర్స్ని కొనుక్కోవాలా అనేటువంటిది అంతా కూడా ప్యూర్లీ ఫ్రాంచైజీ ఓనర్ల యొక్క నిర్ణయం. ఎందుకంటే ఎట్ ద ఎండ్ పెట్టుబడి పెడుతున్నటువంటిది ఫ్రాంచైజీ ఓనర్. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, నేను పెట్టుబడి పెడుతున్నాను అంటే కనుక న్యాచురల్గా నాకు కావాల్సినటువంటి వాళ్ళని, నేను కావాల్సినటువంటి వాళ్ళని నేను తీసుకుంటాను. కానీ
ప్యూర్లీ రికమెండేషన్ తోటి దాంతో ఇన్ఫ్లుయెన్స్ తోటి తీసుకోను కదా. అవును సార్. సే సపోజ్ అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే శశాంక్ సింగ్ ఎంత ట్రోల్ అయ్యాడో మనకి తెలిసినటువంటిది. యాక్చువల్గా పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ అంటే ఛత్తీస్గఢ్ ప్లేయర్, అండర్-19 ప్లేయర్, అతన్ని తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. బట్ శశాంక్ సింగ్ అనేది ఎప్పుడైతే పిక్ చేశారో ఆక్షన్లో ఆటోమేటిక్గా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్డు ఎత్తారు, ఆ తర్వాత అతన్ని కొనేసుకున్నారు. సో అట్లాంటి పొరపాట్లు అనేటువంటివి కూడా జరిగినా కూడా అంటే దాన్ని అయ్యో నేను చేసేసుకున్నాను కాబట్టి బీసీసీఐ ఎంటర్ అవ్వు, నువ్వు దీన్ని మార్చు అనేటువంటిది చేయలేకపోయారు కదా వాళ్ళు. వన్స్ ఇట్ ఈస్ సోల్డ్ అవుట్ దట్స్ ఎనఫ్. సో కాబట్టి అది అందుకని జనరల్గా టీంలు కూడా ఎలా ఆలోచిస్తాయంటే సీనియర్స్తో పాటు జూనియర్స్ని కూడా తీసుకుంటారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇప్పుడు మన తనే త్యాగరాజన్, మన హైదరాబాద్ ప్లేయర్ ఉన్నాడు కాకపోతే, లేకపోతే అభిషేక్, లేకపోతే కనుక అవినాష్, అవనీష్, వీళ్ళంతా కూడా యంగ్ టాలెంట్. ఈవెన్ రాహుల్ బుద్ధి కావచ్చు, వీళ్ళంతా యంగ్ టాలెంటే. కానీ వాళ్ళకి ఆడేటువంటి అవకాశం రాదు ప్లేయింగ్ లెవెన్లో. ఎందుకంటే అలాగా టీంతో ట్రాలీ అవుతూ ఉంటే కనుక న్యాచురల్గానే ఆ ట్రావెలింగ్లో వీళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. డౌన్ ద లైన్ ఒక 2-3 ఇయర్స్లో వాళ్ళు మనకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో వాళ్ళని బేస్ ప్రైస్కి కొనుక్కొని అలా ఉంటారు. అందుకని 11లో నీకు కంప్లీట్ జూనియర్ వింగ్ కనబడదు. ఎందుకంటే ఐపీఎల్ అనేటువంటిదే హైలీ ఎలక్ట్రిఫైయింగ్ గేమ్. చూడు 261 కొట్టి కూడా కేకేఆర్ ఓడిపోతుందని ఎవరైనా ఊహించారా? లేకపోతే కనుక ఐపీఎల్లో 287 నమోదవుతుంది, అందులో బెంగళూరు బౌలింగ్ వదులుకొని అనేటువంటి. సో కాబట్టి ఈ రకమైన హై ఎలక్ట్రిఫైయింగ్ గేమ్లో టీమ్ డెసిషన్ అనేటువంటిది అంటే ఎట్లుంటుందంటే సీనియారిటీ ఉంటే కనుక, అంటే క్రంచ్ సిచ్యువేషన్లో ప్రెషర్ కండిషన్స్లో ఎలాగా బయటపడాలి అనేటువంటి దాన్ని, ఎలాగా టీంని గెలిపించాలి అనేటువంటి దాన్ని. ఇప్పుడు సపోజ్ భువనేశ్వర్ కుమార్నే తీసుకో, ఎక్స్పీరియన్స్, భువీకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం గెలవగలిగాము లాస్ట్. లేకపోతే కనుక లాస్ట్ ఓవర్ ఇది మనం గెలవగలిగాము. లేకపోతే డెఫినెట్గా పరిస్థితి ఎలా ఉండేటువంటిది, అందులోనూ ఆర్ఆర్ లాంటి టీం మీద. సో లాస్ట్ బాల్ ఇంకా 1 బాల్ 2 రన్స్ కావాలి అనేటప్పుడు యూ టేక్ ఐపీఎల్ ఫైనల్స్ 2019 చెన్నైకి కేవలం 2 రన్స్ కావాలి విజయానికి. మలింగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి పర్ఫెక్ట్ యార్కర్ వేశాడు, దీపక్ చహార్ని ఎల్బిడబ్ల్యూ చేశాడు, ముంబైకి ఏకంగా టైటిల్ అందించాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ అదే ఒక జూనియర్ బౌలర్ ఉంటే ప్యానిక్ అయిపోతాడు, వైట్ ది ఆఫ్ స్టంప్, వేగ్ డెలివరీ వేయడం అనేటువంటిది ఈజీగా కొట్టేశాడు. సో అందుకని టీంలు ఏమిటంటే వీటన్నిటిని స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా ప్రీవియస్గా జరిగినటువంటివి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యాచురల్గానే టీమ్ సెలక్షన్ ఉంటుంది. సీనియర్స్కే అవకాశం వస్తుంది, జూనియర్స్ని తొక్కేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి అవకాశం రాలేదు అనేటువంటిది మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. ఎట్ ద ఎండ్ వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే దే నీడ్ టు వెయిట్ ఫర్ ద టర్న్. ఆ టర్న్ కోసం వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు యశస్వి జైస్వాల్ జూనియరే, బట్ అతనికి ఛాన్స్ వస్తుందా లేదా? ఎందుకంటే మిగిలినటువంటి ఆ టీంలో ఉండేటువంటి మిగిలినటువంటి సీనియర్స్ కన్నా కంపేరిటివ్లీ హీఈస్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ఇప్పుడు తిలక్ వర్మ వెరీ యంగ్, రెగ్యులర్గా 11లో ఉంటున్నాడా ఉండట్లేదా? బికాస్ హీఈస్ ఎక్స్ట్రాడినరీ. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా టాలెంట్ అనేటువంటిది ఉంది. ఆ జస్ట్ ఆ ఎడ్జ్ వల్ల వీళ్ళకి 11లో చోటు వస్తుంది. సో మిగిలినటువంటి జూనియర్స్ ఇంకొంచెం దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ ఆఫ్టర్ 10 years వాంగ్డేలో గెలిచింది సార్. ఎప్పుడు మ్యాచ్ ఇద్దరు తలపడినా చాలాసార్లు ఓడిపోయింది వాంగ్డేలో, కానీ ఈసారి గెలిచింది సార్. నిన్న వాళ్ళది కలకత్తా డే అంతే. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేయర్ యొక్క ఇదవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఇది మొదట్లోనే ఇప్పుడు మిచిల్ స్టార్క్ ఇషాన్ కిషన్ని అవుట్ చేయడంతో మిచిల్ స్టార్క్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇషాన్ కిషన్ ఇన్ఫార్మ్ ప్లేయర్ అవుట్ అయిపోయాడో ఆటోమేటిక్గా ప్రెషర్ అనేటువంటిది వచ్చింది. నో డౌట్ టార్గెట్ చిన్నదే కావచ్చు కాక, 170 టార్గెట్ తక్కువే అవ్వచ్చు కాక, బట్ కొంచెం అప్పటికే ఆ వికెట్ స్పిన్నర్లకి హెల్ప్ చేస్తున్నటువంటి దాన్ని మనం మర్చిపోవద్దు. పీయూష్ చావ్లా బౌల్డ్ రియల్లీ వెల్ ముంబై ఫీల్డింగ్ చేస్తున్నటువంటి టైంలో. సో కాబట్టి దట్ ఈస్ అన్ ఇండికేషన్ టర్నింగ్ ట్రాక్ అవుతోంది అనేటువంటిది. సో దానివల్ల ఎప్పుడైతే మొదట్లోనే వికెట్లు కోల్పోయారో, ఈవెన్ తిలక్ వర్మ అవుట్ అయిపోవటం, టిమ్ డేవిడ్ అదే హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోవటం, ఆఫ్ ది ఆర్డర్ వచ్చేసి. సో టిమ్ డేవిడ్ తర్వాత ప్రయత్నం చేసినా కానీ సూర్యకుమార్ యాదవ్ తోటి కలిసి అప్పటికే జరగాల్సినటువంటి లాస్ అయిపోయింది. పవర్ ప్లేలో వెన్ యూ లూజ్ 4 wickets, దట్ ఆల్సో ఓన్లీ 57 runs ఆన్ ది బోర్డ్, ఆటోమేటిక్గా ప్రెషర్ అనేటువంటిది వస్తుంది. దానివల్ల ముంబై ఓడిపోయింది. సో కలకత్తా ఏంటి అంటే ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఆ పట్టు అలాగా బిగించింది. తర్వాత కూడా అంటే సెకండ్ స్పెల్లో మిచిల్ స్టార్క్ మరొక 3 wickets తీయటం, ఓవరాల్గా 4 wickets తీయటం. సో ఇలాంటిది ఈవెన్ ఇఫ్ యూ టేక్ శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయినా కూడా వెంకటేష్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఒక ఎండ్లో నిలబడి ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడినా కూడా మనీష్ పాండే పట్టుదలతో ఆడి 46 runs చేసి ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయటం. సో ఆ రకమైనటువంటి కండిషన్స్ అంటే
ఆడ్ సిచ్యుయేషన్స్లో ఇద్దరు ప్లేయర్లు నిలబడి ఇన్నింగ్స్ని బిల్డ్ చేశారు కోల్కతాకి. అదే ఇదిలోకి వచ్చేటప్పటికి ముంబైకి ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ అవడం అనేటువంటిది ఫెయిల్ అయింది. సో దట్ ఈస్ ది రీజన్. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ఒక బ్రేక్ అనేటువంటిది ఉంటుంది సహజంగానే. కాకపోతే అది నిన్న వచ్చింది. అంటే ముంబై విన్నింగ్ స్ట్రీక్కి తన సొంత మైదానంలో కలకత్తా మీద ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చేయడం కోసం నిన్నట ఆ బ్రేక్ అనేటువంటిది వచ్చింది. ఏ రకంగా అయితే చెన్నైకి బెంగళూరు మీద చెన్నైలో అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. బెంగళూరు మటుకు గెలవలేదు. బట్ ఏదో ఒక రోజు డెఫినెట్గా బెంగళూరు చెన్నైలో షాక్ ఇస్తుందేమో, చెప్పలేం కదా మనం. అట్లా ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా మీద గెలిచేటువంటి ఇది లేదు, అట్లాంటిది మన మీద ఏకంగా మనకి షాక్ ఇస్తూ సూపర్ 6లోనే గెలిచినటువంటిది ఉంది. ఫర్ దట్ మ్యాటర్ కెన్యా వెస్టిండీస్ మీద. సో ఒక్కొక్కసారి ఏమవుతాయంటే బలంగా లేనటువంటి టీం అనుకున్నది కూడా ఆ రోజున ఒక టీమ్గా జల్ అయితే మాత్రం అద్భుతాలు చేస్తుంది. నేను అలాగా కలకత్తాకు ఉంది. సో దాంతో వాళ్ళు విజయాన్ని నమోదు చేస్తారు. సార్ నిన్న వెంకటేష్ అయ్యారు, మనీష్ పాండే పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. ఇంకా బుమ్రాకి ఫస్ట్ ఓవర్ ఇస్తే మళ్ళీ ఆఫ్టర్ 14th ఓవర్ ఇచ్చారు సార్. అంటే ఈ గ్యాప్లో ఇచ్చుంటే ఆ పార్ట్నర్షిప్ అక్కడికి బ్రేక్ అయ్యేది. కానీ బుమ్రాకి ఎందుకు ఇవ్వలేదని, బుమ్రాని అసలు సరిగా ఉపయోగించుకోవట్లేదు అనేటువంటిది. బుమ్రా ఫస్ట్ ఓవర్ ఆఫ్ కోర్స్ ఓన్లీ 2 runs ఇచ్చాడు. అయితే ఒక్కటి ఇక్కడ ప్రతిసారి మనం పాపం పాండ్యాని తిట్టి ఉపయోగం లేదు. ఒకసారి ఎలా ఉంటుంది అంటే సహజంగానే లాస్ట్లో ఎట్లాగే ఆండ్రూ రసెల్, డోంట్ ఫర్గెట్ రసెల్ లాంటి బ్యాట్స్మెన్ ఎట్ టు కమ్, నో డౌట్. ఫస్ట్లోనే సునీల్ నరేన్ లేకపోతే ఫిల్ సాల్ట్ వాళ్ళు అవుట్ అయిపోయినా కూడా, బట్ జనరల్గా ఏంటి అంటే ఇంకా ఆండ్రూ రసెల్ లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ఉన్నాడు కాబట్టి తన స్ట్రైక్ బౌలర్ని కాపాడుకోవాలి, ఉంచుకోవాలి లాస్ట్ దాకా అనేటువంటి గేమ్ ప్లాన్ ఉండొచ్చు కాక హార్దిక్ పాండ్యా ఇదిలో. అందుకని బుమ్రాకి లేట్గా ఇచ్చాడు అనేటువంటిది. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే ముందే ఇచ్చేసాడు అనుకుందాం బుమ్రాని, బుమ్రా కోట అయిపోయింది. ఆ తర్వాత మరి యాక్చువల్గా డెత్లో కంట్రోల్ చేయగలిగినటువంటి బౌలర్ ఎవరున్నారు? సో ఇవన్నీ కూడా చూడాలి. సో అందుకని ఏదో ఒక్క బౌలర్ని, కాకపోతే బుమ్రాని సరిగా వాడుకోవట్లేదు అనేటువంటిది నిజం. బట్ ప్రతిసారి అదే మనం అలాగనే భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం అంటే ఏంటంటే ముంబై టీం వచ్చేసరికి సార్ అక్కడ ఏం జరిగినా పాండ్యా దగ్గరకు వచ్చి అవుతుంది బై డిఫాల్ట్. పాండ్యా దగ్గరకు వచ్చి అవుతుంది, అందరు పాండ్యానే తిడుతున్నారు, హార్దిక్ పాండ్యా. దానికి కారణం యాక్చువల్గా యాటిట్యూడ్. అదే కూల్గా ఉండి ఇప్పుడు 16 ఎడిషన్లు అయిపోయినాయి. 16 ఎడిషన్స్లో ముంబై ఎన్నిసార్లు గెలిచింది? 5 times గెలిచింది. చెన్నై ఎన్నిసార్లు గెలిచింది? 5 times గెలిచింది. ఇప్పుడు 16 సార్లు అయినా కానీ యు టేక్ ఆర్సీబీ కప్పు గెలవలేదు. కోహ్లీ క్యాప్టెన్సీలో మొదట్లో ఆఫ్ కోర్స్ రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్సీ చేసి ఉండొచ్చు, తర్వాత లాస్ట్ 2 years నుంచి డూప్లెసిస్ వచ్చి ఉండొచ్చు కాక. బట్ ఆ తర్వాత అంతకు ముందంతా కూడా కోహ్లీ ఇదే కదా. బట్ అయినా కానీ ఫ్యాన్స్ ఎప్పుడు ఎందుకు అంత సీరియస్ కారు? ఎందుకు అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కెప్టెన్ గా కూడా కోహ్లీ సక్సెస్ అయ్యాడు, కెప్టెన్ గా ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు, ఆరెంజ్ క్యాప్ హోల్డరు. సో అందుకని దాన్ని కంపారిజన్ చూసుకుంటారు. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి నేను క్యాప్టెన్ అనేటువంటి ఒక యారగెన్స్ అనేటువంటిది కనబడుతోంది. సో ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల అతను ట్రోల్ అవుతున్నాడు. అది కనుక లేకపోతే డెఫినెట్గానే ముంబై ఓడిపోయినా కూడా పెద్ద ఫ్యాన్స్ పట్టించుకోరు. సో ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ విశేషాలని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.